రైట్. ఇక వాయిస్ ఆఫ్ పీపుల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పోలవరంపై ప్రధానంగా జరిగిన చర్చలో మీరంటూ ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే పోలవరం పనులు కుంటినడకన సాగాయని వైసీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. స్పెషల్ ప్యాకేజీల కోసం రాష్ట్ర అభివృద్ధిని తాకట్టు పెట్టారని చంద్రబాబుతో మండిపడ్డారు. ఇక నగదు బదిలీ, కరోనా కట్టడి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ పథకాలపై సభలో చర్చ నడుస్తుంది. ఇక శాసనమండలిలో పోలవరం, ఉద్యోగుల సంక్షేమం, శాంతి భద్రతపై చర్చ జరగనుంది. 9 బిల్లులపై ఆమోదించే అవకాశం ఉంది. భూ యజమానులకు శాశ్వత హక్కులు కల్పించడమే లక్ష్యంగా ల్యాండ్ టైటిలింగ్ బిల్ ప్రవేశపెట్టారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఈ బిల్లుతో భూ వివాదాలు పరిష్కారం అవుతాయని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. చర్చ అనంతరం ఏపీ భూ హక్కుల యాజమాన్య బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గతంలో తీసిన దిశ చట్టానికి సవరణలు చేసి తాజాగా శాసనసభలో పెట్టారు. మహిళలు, చిన్నారులపై జరిగే దాడుల నివారణకు దిశ చట్టాన్ని తెచ్చినట్టు తెలిపారు. అయితే దిశ చట్టం సవరణ బిల్లు ఆమోదం సందర్భంగా టీడీపీ సభ్యులు సభలో గందరగోళాన్ని సృష్టించారు. తమకు మాట్లాడే సమయాన్ని ఇవ్వాలంటూ పట్టుబడుతూ సభకు అడ్డు తగిలారు. ఇక చర్చ అనంతరం దిశ సవరణ బిల్లును సభ ఆమోదించింది. ఇక ఇవే అంశాలు మరోపక్క అసెంబ్లీ సాక్షిగా బూతుల పురాణాలు కలకలాన్ని సృష్టిస్తున్నాయి. ఇదే పరిస్థితి అసెంబ్లీలో కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే పరిస్థితి, సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారంటూ సర్వత్రా ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే ఇష్యూపై ఈనాటి వాయిస్ ఆఫ్ పీపుల్ని కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కాట్రగడ్డ ప్రసూన్ గారు, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మనతో పాటుగా లైవ్లో జాయిన్ అవుతున్నారు. త్రినాథ్ రెడ్డి గారు, వైసీపీ నేత, అలాగే నరసింహరావు గారు, సిపిఎం కార్యదర్శి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అవుతారు. రమణ, జనసేన వీర మహిళ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా కాట్రగడ్డ ప్రసూన్ గారు వెర్షన్ తీసుకుందాం. ప్రసూన్ గారు, రైట్, నరసింహరావు గారు వెర్షన్ తీసుకుందాం. నరసింహరావు గారు నమస్తే. నమస్కారం అండి, చాలా మంచి విషయాలు. నమస్కారం, బాగున్నారా? చాలా నరసింహరావు గారు, ఎలా చూడాల్సింది జరుగుతున్న అంశాలు చూస్తుంటే అసెంబ్లీలో ఏ రకంగా ఈ మాటలు హద్దులు దాటుతున్నాయి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు కోట్లాది మంది ప్రత్యక్ష ప్రసారంగా చూసే పరిస్థితి అయినప్పటికీ కూడా ఎగ్గు సిగ్గు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి వారు మాట్లాడే పరిస్థితి. అంటే కొన్ని రోజులు పోతే ఈ సభ పెద్దలకు మాత్రమే అనే ఒక టైటిల్ పెట్టుకుని నడిపించాల్సిన దుస్థితి తీసుకొచ్చేలా ఉంది. ప్లీజ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు శాసనసభలో జరుగుతున్నటువంటి తీరుని ప్రజలు ఏమాత్రం హర్షించలేకపోతా ఉన్నారు. ఒకప్పుడు శాసనసభలో సమావేశాలు జరుగుతున్నాయంటే ప్రజలు కిక్కిరిసి తమ చెవులు రెక్కరించి వినేవాళ్ళు. అంత శ్రద్ధతోటి అసెంబ్లీలో అంటే ప్రజల గురించి మాట్లాడతారు, ప్రజల యొక్క సమస్యలు ఇక్కడ చర్చనీయాంశం అవుతాయి. అలాగే నాయకులు చాలా విలువైనటువంటి విషయాలు మాట్లాడతారు. నేను ఈ మధ్యనే 1966లో విశాఖ ఉక్కు స్టీలు ఉద్యమానికి సంబంధించినటువంటి ఆ రోజు జరిగినటువంటి సరళి మొత్తం చాలా శ్రమపడి చాలా కాలం తర్వాత పుస్తకం రూపంలో కూడా తీసుకొచ్చాం. అది చదువుతుంటే ఒక్క పదం కూడా వేస్ట్ పదం అనేటువంటిది ఉండదండి, ఎంతో విలువైనటువంటిది. ఆనాడు స్టీల్ అంటే ఏమిటో ఈ రోజు స్టీల్ రంగం గురించి మనకు తెలిసిన దానికంటే ఆ రోజు మాట్లాడినటువంటి నాయకులు ప్రపంచంలో ఉక్కు రంగం దానికి సంబంధించిన ప్రాధాన్యత మన రాష్ట్రంలో ఎందుకు పెట్టాలి, ఇన్ని విషయాలు, చాలా అమూల్యమైనటువంటి విషయాలు అందులో చర్చనీయాంశం అనేటువంటిది రావడం జరిగింది. ఇప్పుడు కూడా మనం చెప్పుకుంటాం, గత కాలంలో సుందరయ్య గారు లాంటి ప్రముఖులు, తెన్నేటి విశ్వనాథం గారు లాంటి ప్రముఖులు, గౌతులతన్ గారు ఎంత ఒకరి యొక్క విధానాలు ఎంత ఒకరికొకరు వ్యతిరేకంగా ఉన్నా కూడా వారు మాట్లాడేటువంటి విషయాలకు సంబంధించి ఎవరి విధానాలు వాళ్లే మాట్లాడేవాళ్ళు. కానీ మాట్లాడినప్పటికీ కూడా ఎవరి విధానాలు మాట్లాడినా కూడా ఒకరి మీద ఒక నిందలు వేసుకోవడం, అట్లాగే భాష చాలా గౌరవప్రదమైనటువంటి భాషను వాడేవాళ్ళు, చాలా హుందాగా మాట్లాడేవాళ్ళు. అలాగే విషయాలు సబ్జెక్ట్ అనేటువంటిది వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చి సబ్జెక్టుని చాలా తరోగా మాట్లాడడం అనేటువంటిది ఆ చర్చ మొత్తం నేను 1-4 సార్లు చదివానండి. అసలు ఎంత ఇన్స్పైరివ్ గా ఉందంటే అందుకనే దాని మీద విశాఖ ఉక్కు మహోద్యమం అనే ఒక పుస్తకం కూడా 200 పేజీలు మొత్తం యాజ్ ఇట్ ఈజ్ గా ఆనాడు ఉపన్యాసాలు ఎవరు ఏం మాట్లాడింది అనేటువంటి దాన్ని బుక్ కూడా తీసుకొచ్చామండి. ఎందుకంటే ఇప్పుడు పోస్కో
విదేశీ కంపెనీ కూడా మన స్టీల్ ప్లాంట్ లాక్కోవాలని ప్రయత్నం చేస్తుంది. అందుకని ఇది ప్రజానీకానికి తెలియడం అవసరం అని చెప్పేసి చేయడం జరిగింది. అందుకని అందులో ఎంత విలువైనటువంటి విషయాలు బ్రహ్మాందరెడ్డి గారు ఏకగ్రీవంగా తీర్మానం ముందు ఆమోదించారు. తర్వాత మరి కేంద్రం ఒప్పుకోకపోయేసరికి రివర్స్ అయిపోయారు, అది వేరే విషయం అనుకోండి. కానీ అప్పుడు కానీ తర్వాత కానీ అందులో చర్చనీయాంశం అనేటువంటి అంత హుందాగా ఉండేది. కానీ ఇక్కడ ఉదాహరణకు మొట్టమొదటి రోజే చంద్రబాబు నాయుడు గారు ఇది ఫేక్ అసెంబ్లీ అన్నారు, ఫేక్ సీఎం అన్నారు. ఫేక్ సీఎం అంటే ఫేక్ అసెంబ్లీ అవుతుంది, ఫేక్ అపోజిషన్ లీడర్ ఫేక్ అవుతుంది, అందరూ ఫేకే కదా. రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం కూడా ఫేక్ అంటే అసెంబ్లీ ఫేక్ అంటే ఇంకా ఎగ్జాక్ట్లీ రాజ్యాంగంలో ఒక ప్రజాస్వామ్యం ఇంత భారతదేశంలో మనం చాలా గర్వపడతామండి. అవును, 50 సంవత్సరాల స్వర్ణోత్సవాల సందర్భంలో పార్లమెంట్ లో కూడా చర్చ జరిగినప్పుడు భారతదేశం లాంటి ఇంత పెద్ద దేశంలో ఇన్ని భాష రైట్. మనతో పాటుగా వైసీపీ నేత త్రినాథ్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. త్రినాథ్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. అక్కడ పాల్గొన్న పెద్దలందరికీ మీకు అందరికీ ఏంటి త్రినాథ్ రెడ్డి గారు, ఓకే ఒక మీ ప్రభుత్వం అని చెప్పట్లేదు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఏంటి దౌర్భాగ్యం, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే పరిస్థితి, అసభ్య పదజాలం. ఈరోజు భావి భారత పౌరులకి మనం ఏం నేర్పుతున్నాం, ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఒక అసెంబ్లీ అంటే, ఒక రాజ్యాంగం అంటే, ఒక చట్ట పద్ధతి అయితే దాని గురించి ఒక ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరిలోని రావాలి. అయ్యో మనము ఒక రాజకీయ నాయకులు అవ్వాలరా జీవితంలోని. ఈరోజు కలెక్టర్లు అవుతాం, లాయర్లు అవుతాం, ఇంజనీర్లు అవుతాం అని చెప్పుకుంటే పిల్లలు రాజకీయ నాయకులు అవుతాము అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఉండట్లేదు. ఆ స్థితికి వచ్చింది. అంటే దీనికి ఒక పార్టీ అని కాదు, ఒక ప్రభుత్వం అని కాదు, అందరూ ఇదే పరిస్థితి. గత ప్రభుత్వం అలా చేసిందంటే, ఈ ప్రభుత్వం ఇలా చేసింది, ఇది చేసిందంటే, అది చేసిందని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటే ఈ పరిస్థితి. ప్లీజ్. జనరల్గా ఏంటంటే సార్, పూర్వపు విలువలు అనేవి ఇప్పుడు పోయినాయి, దాంట్లో అనుమానం లేదు. కాకపోతే ఈ దుష్ట సంప్రదాయాన్ని, ఎన్నికలలో డబ్బుని కొలమానంగా చేసుకునే రాజకీయాలు ఎప్పుడు వచ్చినాయి అంటే, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చాలా నిబద్ధతతో పద్ధతిగా రాజకీయం చేయాలని వచ్చిన ఆయన్ని పాడు చేసి ఆయన్ని కావాలని పంపించేసిన ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి మార్పులు, అంటే ఏదైనా డబ్బుతో కొనటం, ఓటర్లు డబ్బుతో కొనటం, లేకపోతే మాట్లాడే విధానంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఒక సభా సంప్రదాయం అనేది లేకుండా పాటించడం అనేది అప్పటి నుంచి మొదలైంది. లాస్ట్ అసెంబ్లీలో కూడా చూసాం. ప్రతిపక్ష నాయకుడిని ఏ రకంగా గౌరవించారు, లేకపోతే సభ్యుల్ని ఏ రకంగా సంబోధించారు, వారి యొక్క మాటల పరిస్థితి ఏంటి, ఎంత పద్ధతిగా జరిగిందో మన అందరికీ తెలుసు. ఈరోజు కూడా అసలు అతనికి పదవి లేకపోతే ఆయన ఉండలేడనే పరిస్థితిలో ఇంత ప్రెస్టేషన్కి వెళ్ళిపోయి పెద్ద ఆయన చెప్పారు ఇప్పుడు ఫేక్ అసెంబ్లీ. ఫేక్ అసెంబ్లీ అంటే మనం అంతా ఫేకే అనమాట. మనం ఎన్నుకున్న వాళ్ళు కూడా ఫేకే కదా. ఆయన ఏం మాట్లాడుతున్నారు, అసలు ఏంటి జరుగుతుంది? ఎవరికో ఒక సభ్యుడు మాట్లాడుతుంటే, వాళ్ళ సభ్యుడే మాట్లాడుతుంటే మైక్కి అడ్డొచ్చి ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడటం అనేది సభా సంప్రదాయాలు, విలువలకి ఏ రకంగా పాత్ర వేస్తున్నారో. ఎప్పుడైనా ప్రతిపక్ష నాయకుడు పోడియం దగ్గరికి వెళ్ళి చేయటం అనేది ఎప్పుడైనా ఉందా? అసలు ఇంతకన్నా దారుణం ఏమైనా ఉందా అండి? ఇంత విలువలు దిగజారిపోతే ఏం చేయాలి, అసలు ఎవరో ఏం మాట్లాడాలి, ఏం చేయాలో పరిస్థితి అర్థం కాని పరిస్థితిలో ఈ యొక్క సభలో నడుస్తున్నాయంటే కేవలం ప్రతిపక్ష హోదాలో ఉన్న వాళ్ళు హుందాతనం కావాలి, అలాగే సభ నడిపే వాళ్ళు కూడా హుందాతనం ఉండాలి. అది ఇంతకుముందు కోడెల శివపాదరావు గారు నడిపిన సభ ఏ రకంగా ఉందో మన అందరికీ తెలుసు. చనిపోయిన ఆయన గురించి ఇప్పుడు మనం కామెంట్ చేయడం ధర్మం కాదు, పద్ధతి కాదు. అయినప్పటికీ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అండ్ చేసిన గొడవలు, అల్లర్లు, లేకపోతే ఎన్ని రకాలుగా చేశారో ఈ సభని భ్రష్టు పట్టించడం జరిగింది. ఇవాళ అర్థవంతమైన చర్చ జరుగుతుంది, మీరు వినండి. చర్చ ఎప్పుడైనా చేశారంటే ఏ పాయింట్ మీదన్నా ఒక్కదానికి వారు సమాధానం చెప్పారా, చర్చ చేశారా? ఇప్పుడు చర్చ చేద్దాం, ఏదన్నా ఒక బిల్లు వచ్చినప్పుడు చర్చ చేద్దామంటే ఆ చర్చ జరగకుండా ఏదో రకమైన గొడవ పెట్టడం, లేకపోతే ఏదో రకమైన దీన్ని తీసుకురావటం. ఎంతమంది ఉన్నారు సభ్యులు? 10 మంది కూడా హాజరు కావట్లేదు. 23 మందిలోనూ 10-12 మంది ఉన్నారు. వాళ్ళతోటి ఏదో సభ నడిపించకుండా తప్పించుకుందామన్న ఒక ఉద్దేశంతో ఆయన ఉన్నాడు తప్ప రెండో ఆలోచనలో లేడు. ఆయన చేత అధికార పక్షం చేయలేని పరిస్థితిలో ఈ సభ నడిపించవలసి వస్తుందండి. అది రైట్. 1 మినిట్ అండి త్రినాథ్ రెడ్డి గారు. మనతో పాటుగా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మహిళా నేత కాట్రగడ్డ ప్రసూన్ గారు కూడా జాయిన్ అయ్యారు. ప్రసూన్ గారు నమస్తే.
ప్రసన్న గారు మీ వాయిస్ మ్యూట్లో ఉన్నది, ప్లీజ్. వినిపిస్తుంది ప్రసన్న గారు. మీరు అసెంబ్లీని చూశారు, శాసనసభలో కూర్చుండి వచ్చారు. మీ హయాంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు హయాంలో ఎలా ఉన్నది, ఎవరి తప్పు? ఒకటి అండి, హయాములు అన్నప్పుడు సభకి కొన్ని నైతిక విలువలు ఉంటాయి, ఒక సభకి సభా సంఘంలో హక్కులు ఉంటాయి, అన్ని ఉంటాయండి. కానీ ఈ రోజున ప్రభుత్వం 151 మంది ఉన్నామని చెప్పి ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే 8 సార్లు అడ్డు తగిలారండి నిన్న. తర్వాత ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే హక్కు ఇవ్వాల. ఒకప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారిని చూసాం, రోసయ్య గారిని చూసాం, తెన్నేటి విశ్వనాథం గారిని చూసాం, వావిలాల గోపాలకృష్ణయ్య గారిని చూసాం. వారంతా మాట్లాడుతుంటే ఆనాటి ముఖ్యమంత్రులు వారి మాటల్లో మనకి ఏం వివరణలు వస్తాయి, మన యొక్క కార్యక్రమాల మీద ప్రజల నాడి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి జరుగుతూ ఉండేదండి. కానీ ఇప్పుడు ఏ రకంగా తిట్టాలి, ఏ రకంగా పీక్కుంటాం గీక్కుంటాం అంటూ 10 సార్లు దాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. సభాపతి సభని కంట్రోల్ చేయటం పోయి తనకు తానుగా నువ్వు కూర్చో, నీ సంగతి నాకు తెలుసు అని నేతల గురించి మాట్లాడుతూ ఉంటే, ఒక సభాపతిలోనే నియమ నిబంధనల మీద ఆయనకి ఏ మాత్రం గౌరవం లేనప్పుడు సభ ఎలా నడిచిందో చెప్పండి. ఒక అందరినీ కూడా సస్పెండ్ చేసి ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారిని ఒక్కరినే సభలో ఉంచి వాళ్ళ వీడియోలు ప్రదర్శించిన తీరు, ఆ తర్వాత మాటలతో చిత్తహింసలు చేసినటువంటి తీరు వర్మ గారు మనం అందరం చూస్తూ ఉన్నాం. అసలు హ్యూమన్ సైకాలజీలో సాడిజం అంటే ఎట్లుంటుందో, ఆ సాడిజంతో మనుషులు ఎలా హింసించవచ్చో జగన్ గారి యొక్క వే ఆఫ్ టాకింగ్ లో కానివ్వండి, ఆయన ప్రవర్తిస్తున్నటువంటి భావాల్లో కానివ్వండి, ఒక మంత్రి అనిల్ కుమార్ గారు మాట్లాడుతున్న తీరు ఒక గూండా సభకు వచ్చి మాట్లాడుతున్న తీరులాగా ఉందో తప్పితే సభా సంస్కారానికి, సభా సంప్రదాయాలకి విలువనిచ్చే తీరులో లేదండి. మంత్రులు మాట్లాడే తీరులో ఎస్ దే కెన్ డిపెండ్ దర్ గవర్నమెంట్, నో డౌట్ ఎట్ ఆల్. వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల గురించి చెప్పొచ్చు, కానీ ఆ కార్యక్రమాలు ప్రజల్లో ఎలా ఉన్నాయి, మా వివరణ ఇలా ఉంటుందని ఇస్తున్నప్పుడు దాన్ని సగౌరవంగా తీసుకోకుండా గత ప్రభుత్వం అంటూ చిట్టాను చెప్పుకుంటా పోతూ ఉంటే అసలు ఇప్పుడు ఏం చేస్తున్నాం, మన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, వాటి విలువ ఎలా వచ్చిందో ఆలోచించుకోవాలి. అన్నిటికన్నా వర్మ గారు సభాపతి నిర్వర్తిస్తున్నటువంటి తీరు, మాట్లాడుతున్న తీరు ప్రజలంతా చూస్తూనే ఉన్నారండి. మాకు సభావలం ఉందని చెప్పి ఆయన ఇంతకుముందు జనార్దన్ రెడ్డి గారు అన్నారు 15 మంది ఎమ్మెల్యేలు ఉండని, 15 మంది అసలు లేని ఒక్కటి చాలండి సభని కంట్రోల్ పెట్టుకోవడానికి. ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ ఈ రోజు ప్రజలకి ఎమ్మెల్యేలు అంటే ఇట్లా ఉంటారా, ఎమ్మెల్యేలు అంటే రౌడీలా, గూండాలా, సభా సంస్కారాలు తెలియనటువంటి వాళ్ళ, మానవీయత తెలియనటువంటి వాళ్ళు అనేటువంటి అపోహలు కలిగిస్తున్నటువంటి తీరు ఇది ఎవరికి వద్దండి. మనం అందరం కూడా ఈ రోజు మేధావులంతా కూడా ముందుకు రావాల్సిన సమయం వచ్చింది. ప్రసన్న గారు, సభాపతే ఈరోజు సభని సక్రమంగా నడిపించకుండా ఒకవైపు కొమ్ము కోస్తున్నారండి. రైట్, ఓకే, అధికార పార్టీ ఎవరనుకుంటే వాళ్ళే స్పీకర్ అవుతారు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ సభ నడిపించేటప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులకి అనుకూలించే ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పి విశ్లేషకులు మాట్లాడే పరిస్థితి. కానీ ఈ రోజు మనం చూసుకుంటే సభాపతులు గత ప్రభుత్వం అవనండి, ఈ ప్రభుత్వం అవనండి, సభాపతులు ఒంటెద్దు పోకడే ఎవరో వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తున్నది, కాదంటారా? ఇది 100% కరెక్ట్ అండి. ఒకప్పుడు సభాపతిగా స్థానాన్ని అలంకరించిన వెంటనే వాళ్ళ పార్టీలకు రాజీనామా చేయవలసిన పరిస్థితి వచ్చేది. సభని నిర్వర్తించేటువంటి పార్టీలకు అతీతంగా ఉండాలన్న సంప్రదాయం మన పార్లమెంటరీ వ్యవస్థలో ఉందండి. కానీ ఈ మధ్య కాలంలో అన్ని పార్టీల్లో కూడా వాళ్ళ పార్టీ వ్యక్తిని సభాపతిగా పెట్టుకోవడం, వాళ్ళ పార్టీని ఇడిపించకుండా ఉండటం, ఇవన్నీ చూస్తున్నాం. కానీ తమ్మినేని సీతారాం గారు మాట్లాడుతున్న న్యాయ వ్యవస్థ మీద కానీ, పార్లమెంటరీ సంప్రదాయాల మీద కానివ్వండి, లేకపోతే ప్రజాభిప్రాయాల మీద కానీ ఆయన వాడుతున్న తీరు చూసిన తర్వాత ఇక సభా మర్యాదలు ఎట్లుంటే మనం ఆలోచించుకోవచ్చు వర్మ గారు. ఆయన బయట మాట్లాడే తీరు కానివ్వండి, సభ లోపల మాట్లాడే తీరు కానివ్వండి, ఓంకరిస్తున్నటువంటి తీరు కానివ్వండి. ఎందుకండి అని కక్ష చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం మీద ఎందుకండి? తెలుగుదేశం వల్ల ఇంకో జనసేన ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ ఆయన మాట్లాడాల్సిన తీరు నువ్వు కూర్చోమంటాం, అది కూడా అమర్యాదకరంగా అంటటం, ఈ సంగతి నాకు తెలుసు అంటాం, కళ్ళెర్ర చేయటం, తర్వాత తన భావాలని వ్యక్తీకరించే తీరులో ఆయన మాట్లాడుతుంటే జగన్ గారు నవ్వటం, జగన్ గారు నవ్వుతుంటే అనిల్ కుమార్ లేకపోతే కొడాలి నాని వీళ్ళంతా కూడా జిగుప్సాకరమైనటువంటి కామెంట్లు చేయడం, ఇది సంస్కారం అండి? మెజారిటీ ఉన్నప్పుడు ఆ మెజారిటీతో మేము చెప్తున్నామండి, మా యొక్క అభిప్రాయాలు వెల్లడిస్తున్నాం. మీకు వినగల శక్తిలో 15 నిమిషాలు ఉంటే మీ పని ఏమైపోతుందండి? వినడానికి ఎందుకు మీరు అడ్డుపడుతున్నారు?
ఎందుకు వినడానికి ఇష్టపడటం లేదు? గంటల సేపు సుదీర్ఘమైనటువంటి ప్రసంగాలు చేసేవారు వావిలాల్ గోపాలకృష్ణ గారు కానీ, రోసయ్య గారు కానీ, తెన్నేటి విశ్వనాథన్ గారు కానీ, గౌతు లచ్చన్న గారు కానివ్వండి. ఆ రోజు ముఖ్యమంత్రి వినేవారండి. వీళ్ళు రాకపోతే ఆ రోజు సభను నడపడంలో కూడా వెనకం చేసేవాళ్ళు. అలాంటి సాంప్రదాయాన్ని విస్మరించి మాట్లాడితే తప్పు, ఒక ఆహ్వానం చెప్తే తప్పు, ఏదైనా అడిగితే తప్పు. ఎస్, ఎందుకు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా స్పీకర్ పోలింగ్ దగ్గరికి ఎలా వెళ్ళారని ఇందాక రమణ గారు ప్రశ్నిస్తున్నారని, మాకు అవకాశం ఇనప్పుడు, మా హోంకరిస్తూ ఉన్నప్పుడు, మా యొక్క మాటలకి విలువలు ఇవ్వనప్పుడు వెళ్ళకి ఏం చేయాలండి? వెళ్ళటమే కాదు, 3 రోజుల నుంచి గత 3 రోజుల నుంచి కూడా మమ్మల్ని సస్పెండ్ చేస్తూనే ఉన్నారే. మార్షల్స్ పిలిచి, ముఖ్యమంత్రి గారికి ఎక్కడ అధికారం ఉందండి? మార్షల్స్ పిలవండి, ఆ మార్షల్స్ ద్వారా ప్రతిపక్ష నాయకుడిని ఎమ్మెల్యేలంతా బయటికి తీసుకెళ్ళండి అని స్పీకర్ ని హుంకరించేటువంటి అధికారం రాజ్యాంగంలో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారికి, సభానాయకుడికి లేదు. ఆయన స్పీకర్ లోను కూడా ప్లే చేస్తూ ఉన్నారు. ఇలాంటి సభలో జగన్ గారు నేనే రాజుని, నేనే మంత్రిని, నేనే సర్వస్వం అనుకుని వెళ్తుంది. వీళ్ళు పార్లమెంటరీ సాంప్రదాయానికి విరోధకాలు ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది వర్మ గారు. రైట్, ఓకే. మనతో పాటుగా జనసేన వీర మహిళ రమా కూడా జాయిన్ అయ్యారు. రమా గారు ఎన్నో ఆశలతో రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు యువతగా మీరు. రైట్, గెలిపోవటములు అన్నాయి, ఒకసారి గెలవచ్చు, ఒకసారి ఓడిపోవచ్చు. కానీ మీరు గెలిస్తే వెళ్ళే అసెంబ్లీ ప్రాంగణం ఏ రకంగా ఉందో చూస్తున్నాం మనం రోజు జరుగుతున్న సెషన్స్లోని. సో ఏమనిపిస్తుంది? ఎందుకు వచ్చిన ఈ రాజకీయాల బాబు అనిపిస్తున్నదా, లేకపోతే ఇది మంచి మజాగా ఉన్నది, మంచి మసాలా ఉన్నది, ఈ తిట్టుకోవడం, ఈ అరుచుకోవడాలు అని అనిపిస్తుందా? ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన 99 టీవీ వారికి, మంచి సబ్జెక్టులు తీసుకొని మరి గొడవలు లేకోకుండా ఈ టీవీ లైవ్ షోల్ని నిర్వహిస్తున్న మీకు నా అభినందనలు తెలియజేసుకుంటున్నానండి. ప్యానెల్ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అసెంబ్లీ అంటే ఎప్పుడు వస్తుందా అని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రజా సమస్యల్ని ప్రజలకు ఏం చేస్తారు, ఏంటివంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే దానికోసం ఒక దేవాలయం అటువంటి అసెంబ్లీని నడిపిస్తున్నారు పెద్దవాళ్ళు. మన రాష్ట్ర ప్రతినిధి అయినటువంటి సీఎం గారు, ప్రతిపక్షమైనటువంటి వాళ్ళు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎటువంటి రక్షణగా ప్రతిపక్షం ఉంటుందనేది ప్రతి ఒక్కళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజానీకు ఎదురు చూస్తూ ఉండేవారు. అటువంటి అసెంబ్లీని నడిపించే పరిస్థితి నుండి ఇప్పుడు అగౌరవంగా బూతులు తిట్టుకుంటూ మరి చెవులు మూసుకొని టీవీల ముందు కూర్చున్న వాళ్ళు టీవీలు స్విచ్ ఆఫ్ చేసుకొని వినటానికి ఆరోగ్యకరంగా లేనటువంటి మాటలు, మరి యువత చెడిపోయేటటువంటి మాటలు, దాదాపు సీనియర్ అయినటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, మరి సీనియర్ నేత అటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని చూసి, మరి మంచి హోదాలో ఉన్నటువంటి మంత్రుల్ని, ఎమ్మెల్యేలని చూసి యువత ఎటువంటి మంచి మాటలు నేర్చుకోవాలి, మంచి విధానాలను తీసుకురావాలి, మంచి పని ప్రజలకు చేసేలాగా రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు నిర్ణయించే యువత తీసుకోవాల్సిన అభిప్రాయాలు కానీ, నిర్ణయాలు కానీ ఎటువంటి మెసేజ్ ఇవ్వట్లేదు. అసలు ఈ రోజున అసెంబ్లీ నడుపుతున్నారంటే ప్రధాన పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఒకళ్ళ మీద నుంచి ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడానికి తప్పించి వాళ్ళ చేసినటువంటి ఏంటి చంద్రబాబు నాయుడు ఇళ్ళు, చంద్రబాబు నాయుడు హస్తం, చంద్రబాబు నాయుడు ఇది కమిటీలు, ఇట్లాంటివి చెప్పుకోవడానికి వాళ్ళ విధానాలు, ఎటువంటి విధానాలు వాళ్ళొక కమిటీ వేశారు, వీళ్ళొక కమిటీ వేశారు, వాళ్ళొక హస్తం అన్నారు, వీళ్ళొక హస్తం అన్నారు, వాళ్ళొక ఇళ్ళు అన్నారు, వీళ్ళొక ఇళ్ళు అన్నారు తప్పించి ఎవ్వరు ఎటువంటి మార్పులు లేకోకుండా పాత దాంట్లోనే కొత్త నీరు అన్నట్టుగా వీళ్ళు విధానాలు వెళ్తున్నాయి ఈ ప్రభుత్వం కూడా. కానీ మళ్ళీ వాళ్ళని విమర్శించుకుంటూ సీనియర్స్ జూనియర్స్ ని అనుకరిస్తున్నారని చెప్పేట్టు విధానాలు కొనసాగిస్తున్నారు. అయితే నెక్స్ట్ జనరేషన్ ఏ విధానాన్ని ఈ ప్రభుత్వాన్ని ఇదిగా తీసుకొని మార్గదర్శకంగా తీసుకొని ఏ విధంగా వెళ్ళాలని ఇలాంటి అసెంబ్లీ నడుపుతున్నారు? అసెంబ్లీ అంటే భయం వేస్తుంది. అసెంబ్లీలో కూర్చుంటే బూతులు. లాస్ట్ టైం అయిపోయింది. లాస్ట్ టైంలో అసెంబ్లీలో సమావేశాలకి ఇప్పుడు సమావేశాలకి డిఫరెన్స్ ఏముందండి? అదే 151 ఎమ్మెల్యేలు, అదే చంద్రబాబు నాయుడు, అదే సీఎం, అదే బూతులు, అవే ఇవి. ఏం చేశారు? అప్పటి నుంచి ఇళ్ళు గురించి చర్చించారు, ఇప్పటి వరకు వచ్చి ఇళ్ళు ఇవ్వలేదు. మళ్ళీ డిసెంబర్ 25 అంటున్నారు. అది ఏ మాత్రం ఇస్తారో తెలియదు. చెప్పడానికి మాత్రమే ఇవన్నీ ఉంటున్నాయి తప్ప మాటల్లోని వాస్తవంగా అయితే అవి కార్యరూపం దాల్చట్లేదు. మరి ప్రధాన సమస్య ఏంటి అంటే ఈ రోజున తుఫాన్ వచ్చి జనాలంతా
చాలా బాధలు పడుతున్నారు. ముఖ్యంగా రైతు ప్రతి ఎలక్షన్లోని రైతు పేర్లు చెప్పుకోవటము, రైతు వెన్నెముక అని చెప్పడం తప్పించి మరి వాళ్ళకి పథకాలు వస్తున్నాయంటున్నారు, అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం అంటున్నారు తప్పించి వాళ్ళకి ఎటువంటి రూపాయి చేరట్లేదు. నేను వెళ్తున్నాను ప్రత్యక్షంగా, వెళ్ళి ఫోటోలు దిగటమేనా లేకపోతే ఈ రాజకీయ నాయకులందరూ వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇప్పించడం ఏమైనా జరుగుతుందా? కౌలు రైతులు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న మేమంతా కంకిపాడు నుంచి మొత్తం కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, మరి వేమూరు వరకు మరి మేము మొత్తం కరకట్ట మొత్తంగా వెళ్ళాము. నేను కూడా వెళ్ళాను, అందులో పాల్గొన్నాను. రైతులు ఏడుస్తున్నారండి. ముఖ్యంగా 1600 మంది రైతులు ఉంటే అందులోని సుమారు 1000 మంది కౌలు రైతులు ఉన్నారండి. వాళ్ళందరికీ వాళ్ళకి బడ్జెట్ లేదు, ఏ రకంగా డబ్బులు తీసుకొస్తారు? ఆత్మహత్యలు స్టార్ట్ అయిపోయినాయి, మళ్ళీ ఇంకో తుఫాను కొట్టుకొస్తా ఉంది. ఆ తుఫానికి ఎటువంటి చర్యలు తీయాలి, ఈ రైతులకు ఎటువంటి న్యాయం చేయాలని కానీ ప్రధాన పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, ఎటువంటి సబ్జెక్ట్ మాట్లాడట్లేదు. దేనికి వాళ్ళు ఉందని మేము ప్రశ్నిస్తున్నాము. రైతులు ఏడుస్తున్నారు పంట పోయి. వినండి వర్మ గారు, పంట పోయి రైతులందరూ ఏడుస్తున్నారు. వాళ్ళకి రైతులకి ఎటువంటి న్యాయం చేస్తున్నారు? తక్షణ రిలీఫ్ ఫండ్ ఎటువంటి చేస్తున్నారు? తెలంగాణలోని నీళ్ళు వచ్చేసినందుకు మరి తెలంగాణ గవర్నమెంట్ తక్షణంగా ఇంటింటికి వెళ్ళి 10,000 రూపాయలు ఇచ్చారు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను, మా కారు కూడా మునిగిపోవడం జరిగింది. తెలంగాణలోని ఒక ఏరియాలోని NMDC కాలనీ, ఈస్ట్ ఆనందబాగ్ లోని ఇంటికి వచ్చి 10,000 ఇచ్చెళ్ళారండి, రాసుకొని పేపర్లోని తక్షణ సదుపాయం కింద. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? అటువంటి రిలీఫ్ ఫండ్ ఏమైనా రిలీజ్ చేస్తున్నారా? కౌలు రైతులకు అందుతున్నాయా లేదా అని చూస్తున్నారా? ఇవేమీ చేయకోకుండా అక్కడ కూర్చొని ఎకిలిగా సాక్షాత్తు సీఎం గారు చంద్రబాబు నాయుడు చూసి ఎకిలిగా మాట్లాడటం, నవ్వుకోవటం ఏంటండి ఆ బూతులు? చంద్రబాబు నాయుడు గారేమో స్టిక్కర్లు వేయించుకున్నారు మా పథకాలకు మీరని. మీ పథకాల గురించే మీరు మాట్లాడుకుంటూ అసెంబ్లీ కాలాన్ని మీరు దుర్వినియోగం చేస్తా ఉంటారా? లేకపోతే ప్రజలకు ఏమైనా చేయాలని అక్కడ కూర్చున్నారా? ఎందుకు తాళాలేసి మూసేయండి అసెంబ్లీని. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ లో ఏమన్నా సక్రమంగా పరిపాలిస్తారేమో చూద్దాము. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చేసిన పనుల్ని జగన్ గారి ప్రభుత్వం తిట్టడము, వాళ్ళ ఎమ్మెల్యే దూషించడం, మరి వాళ్ళకి ఏమైనా వ్యక్తిగత కక్షలు ఉంటే వాళ్ళ ఇళ్లలో కూర్చోనో వాళ్ళ పార్టీ ఆఫీసుల్లో కూర్చోనో లైవ్ డిబేట్లు పెట్టుకోనో తిట్టుకుంటే సరిపోద్ది. అంతేగాని అసెంబ్లీ ఎందుకు రన్ అవుతుంది? ఒకళ్ళు విమర్శించుకుంటాక ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇటువంటి కరోనా పరిస్థితుల్లో కూడా ఒక్క నిమిషం అండి, ఇటువంటి కరోనా పరిస్థితుల్లో కూడా ఏరియాలు సర్వే చేశారు తప్పించి ఏరియాల సర్వే ఆకాశంలో హెలికాప్టర్లో ఏరోప్లేన్లు వెళ్తే ఏం తెలుస్తుంది? ఏరియా సర్వే రోడ్డు మీదకి వెళ్ళి రైతుల దగ్గర ఎప్పుడో ఓదార్పు చేశారు. సమస్యలు ఏమి లేనప్పుడు ఓటు బ్యాంక్ కోసం ఓదార్పు యాత్రలు చేశారు. అప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళారు, ముద్దులు పెట్టుకున్నారు, హామీలు ఇచ్చారు. అవి కాదు చేయాల్సింది. ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళండి, రోడ్డు షోలు చేయండి, రైతుల దగ్గరికి వెళ్ళి పాదయాత్రలు చేసి మాట్లాడండి, వాళ్ళకి హామీలు ఇవ్వండి, వాళ్ళకి డబ్బులు పంచండి. వాళ్ళు ఖచ్చితంగా ఒక్కొక్క రైతు, కౌలు రైతు ఏం చేయాలి, మీకేం చేస్తే మీరు ఇది అవుతారు, ఈ పరిష్కారం అవుతుంది మీ సమస్య కానీ పవన్ కళ్యాణ్ గారు అడిగితే రైతులు, కౌలు రైతులు చెప్తున్నాను, మాకు 25,000 నుంచి 30,000 రూపాయలు ఇస్తే ఈ స్థితి నుంచి బయటపడతామని చెప్తున్నారు. చేయండి. అది చేయడం మానేసి అసెంబ్లీలో కూర్చొని బూతుల పురాణం మారా అయ్యప్ప మాలలో ఉన్న వాళ్ళు కూడా బూతుల పురాణంతోనే కాలక్షేపం చేస్తున్నారు తప్పించి ప్రజలకు ఏమి చేయట్లా. ఇల్లు ఇస్తున్నారు, ఇల్లు ఇవ్వండి. ఎంతకాలం? లాస్ట్ అసెంబ్లీలో ఇదే చర్చించారు, ఇప్పుడు అసెంబ్లీలో ఇళ్ల గురించి మాట్లాడుతున్నారు. ఓకే, నరసింహరావు గారు చూసే ఉత్తరాంధ్ర ప్రాంతంలో గతంలో వచ్చిన తిత్లీ తుఫానికి సంబంధించే పూర్తి స్థాయిలో అక్కడ ఇచ్చిన హామీలే రాలేని పరిస్థితి. ఆ తర్వాత ఎన్ని తుఫాన్లు వచ్చినాయో పోనీయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న నివర్ తుఫాను ఎఫెక్ట్ కూడా ఎలా ఉందో తెలుసు. ఇంకొక తుఫాను మళ్ళీ రాగల 48 గంటల్లో దూసుకొస్తుంది. అది ఎంతమందిని ముంచుతుందో తెలియని పరిస్థితి. ఏంటి అసలు ప్రభుత్వాలు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, చేస్తున్న పనులు ఏంటి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పరిస్థితి, ఎంతకాలం ఈ రకంగా మసిపూసి మారేడికాయ చేసే రాజకీయాలు? ఇప్పుడు రమాగారి అభిప్రాయంతో ఏకీపిస్తున్నాను. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు అనేది హుందాతనంగా లేదు, అందుకని ప్రజలు అసలు పట్టించుకోవట్లేదు. రెండోది ప్రజా సమస్యలు. ఆమె చెప్పింది రైతాంగం ఈరోజు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ఢిల్లీలో వారం రోజుల నుంచి నిరవధికమైనటువంటి పోరాటం, ఢిల్లీని దిగ్బంధం చేసేటువంటి పోరాటం బహుశా భారతదేశ చరిత్రలోనే చాలా ప్రధానమైనటువంటి పోరాటం అక్కడ సాగుతూ ఉందండి. వీరిద్దరికి తెలుగుదేశం కానీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇద్దరు కూడా ఆ బిల్లుల్ని ఇద్దరు కలిసి ఆమోదిస్తూ చేతులు ఎత్తారండి. వీరిద్దరి మధ్య అసలు వాస్తవంగా ఏదైనా విధానం మీద తేడా ఉన్నదా? విధానాల్లో తేడా లేదండి. రైతాంగానికి ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయం అంతా ఇంత కాదు.
పార్లమెంట్లో జరిగినటువంటి ఆ 3 బిల్లులు కార్పొరేట్లకు పూర్తిగా వ్యవసాయాన్ని కట్టబెట్టేటువంటి దానికి నిర్ణయం చేశారు. ఇది ఎంత రాబోయే రోజుల్లో దీని పరిణామాలు ఎంత తీవ్రంగా వస్తాయంటే, ఉదాహరణకి నిత్యావసర సరుకుల సవరణ చట్టం అనే దాన్ని ఈ రోజు కూడా ఎవరైనా అమ్ముకోవడాలు కొనుగోలు అనేటువంటిది ఉందండి. అలాగే మిగిలినటువంటి ధాన్యం రైతుకి వెళ్ళి మార్కెట్లో అమ్ముకోవడం అనేటువంటిది ఉందండి. రాబోయేటువంటి రోజుల్లో పెద్దవాళ్ళు మాన్సన్తో అమెరికా కంపెనీ, రిలయన్స్, టాటా వీరు మాత్రమే కొనుగోలు అనేటువంటి చేస్తారు. వాళ్ళేమో ఇక్కడ మనకేం కనపడండి. బ్రోకర్లు మామూలు దళారి ఏళ్ల ద్వారానే కొనుగోలు చేస్తారు. రాబోయే రోజుల్లో వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కొనుగోలు చేసి నిల్వుంచి గోడౌన్లో నిల్వుంచి అట్లాగే ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ధర ఎక్కువ ఉంటే అక్కడ అమ్ముతారు. లండన్ లో కందిపప్పు ధర ఎక్కువ ఉంటే లండన్కి అమ్ముతారండి. ఆ రకంగా చేయడం ద్వారా నిత్యావసర సరుకుల యొక్క ధరలు పెరగడమే కాకుండా రైతాంగానికి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి ధరకు అమ్మాలండి. కార్పొరేట్తో అగ్రిమెంట్ చేయాలి. ఈ ఒప్పందాలు ఎక్కడ కూడా ఏ కోర్టులో కూడా ఛాలెంజ్ చేయడానికి లేదు. కానీ దీని మీద తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ఇద్దరు ఏకీభావం, ఇద్దరు చేతులు ఎత్తారండి, ఇద్దరు అంగీకరించారు. రైతాంగానికి ఎంత అన్యాయం జరుగుతూ ఉంటే వీళ్ళకి అందుకని విధానాల మీద, అలాగే విద్యుత్ ఛార్జీలని ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోడల్ గా డిస్కమ్స్ ని ప్రైవేట్ చేయడానికి అంగీకరించారు. 1,00,000 కోట్ల రూపాయలు కరోనా సమయాన్ని అడ్డం పెట్టుకొని కరోనా డబ్బుల్లో 1,00,000 కోట్ల రూపాయలు దీనికి కేటాయించారండి. వాళ్ళకి లోన్ ఇస్తారండి. వాళ్ళు పేదవాళ్ళు కదా, రిలయన్స్, అంబానీకి, అదానికి వాళ్ళు పాపం చాలా పేదవాళ్ళు, వాళ్ళకి లోన్ ఇస్తారండి. వాళ్ళు తీసుకొని దీన్ని ప్రైవేట్ చేస్తారండి. ప్రైవేట్ చేసి మనకేమో ధరలు పెంచుతారు. రైతాంగం వ్యవసాయానికి ఇప్పుడున్నటువంటి వ్యవసాయ సబ్సిడీ ఉండదు, అలాగే ఎస్ఎస్టీ సబ్సిడీ ఉండదు, క్రాస్ సబ్సిడీ ఉండదు. 2000 సంవత్సరంలో ఆనాడు సిపిఎం నాయకత్వంలో జరిగినటువంటి పోరాటం అనేటువంటిది విద్యుత్ పోరాటం మళ్ళా గుర్తు షాక్ అనేటువంటిది మొత్తం రాబోతా ఉంది. దీన్ని అమలు చేయడానికి మీటర్లు పెడుతున్నావు, దానికి మీకేమీ ఖర్చు లేదు, మీకు డబ్బులు ఇస్తామంటున్నారు. ఏమి ఇవ్వడానికి ఛార్జీలు వసూలు చేయని దానికి మీటర్లు ఎందుకు పెట్టాలండి? అసలు ఎందుకు 750 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి? ప్రజల డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలండి? ప్రజల డబ్బులు 100 కోట్ల రూపాయలు. అందుకని కేంద్ర ప్రభుత్వంతో 0.5% జీడిపి అదనంగా లోన్ తెచ్చుకునే దానికోసం జగన్ గారు ఒప్పందం చేశారు. ఆ ఒప్పందంలో 4 అంశాలు ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అట్లాగే అది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండి అంటే ఆ పేరుతోటి యజమానులకు ఇష్టం వచ్చినట్టుగా రాయితీలు ఇవ్వడం అనేటువంటిది. అలాగే పట్టణ సంస్కరణ తీసుకురావడం జరుగుతుంది. విద్యుత్ సంస్కరణ తీసుకురావడానికి అంగీకరించడం జరిగింది. ఇవి ఆ అంగీకారం ప్రకారం ఈ రోజు వీటిని అమలు చేయబోతా ఉన్నారు. ఇది ప్రజల మీద, ఇది చర్చించండి, ఈ అంశాలు చర్చించండి అసెంబ్లీలో. రైతాంగాన్ని భారాల మీద చర్చించండి. అలాగే పట్టణ సంస్కరణలు తీసుకొచ్చి పన్నులు విపరీతంగా పెంచబోతా ఉన్నారు. ఈ నెల నుంచే దాని గురించి ఏమీ లేదు, 15% అన్నారు. 15% కాదండి, ఇంకా అదనంగా పెంచేదానికి చాలా క్లాజులు ఉన్నాయి. అందుకని ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు చర్చించకుండా అసెంబ్లీ ఇష్టం వచ్చినట్టుగా ఇటువంటి భూత పురాణాలతోటి మనం మాట్లాడుకోలేనటువంటి భాషను ఉపయోగించేటువంటి పద్ధతిలో అసెంబ్లీ జరగడం అనేటువంటిది, ప్రజలు అసెంబ్లీ సెషన్ అలా ఛానల్ మార్చేటప్పుడు పొరపాటున వచ్చినా కూడా 1 సెకండ్లో మార్చేస్తున్నారు. ఎందుకనంటే ప్రజలు దీన్ని చూడడానికి సిద్ధంగా లేరు. ఎంతో అన్నిటికంటే కూడా ప్రాధాన్యతగా చూడాల్సినటువంటి విషయాలు అసెంబ్లీలో జరుగుతున్నాయంటే ఆసక్తి కనిపించాల్సినటువంటి దాన్ని ఎందుకు ఇలా జరుగుతున్నదని ఆలోచించాలి ప్రభుత్వాలు. గత ప్రభుత్వం అలాగే వ్యవహరించింది, ఇప్పుడు ప్రభుత్వం కూడా అలా వ్యవహరించింది. అందువల్ల వారు ఆలోచించే 2 పార్టీలు ఉన్నాయి, ప్రధాన పార్టీలు 2 ఉన్నాయి, మిగిలిన పార్టీలు లేవు. అది అందుకని ఇంకా మూడో వాళ్ళు మాట్లాడేదానికి, మూడో వాళ్ళ యొక్క వైఖరి చెప్పడానికి, మా వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు కూడా ఉమ్మడి శాసనసభలో నోముల నరసింహ గారు మొన్నే చనిపోయారు. ఇద్దరు ఉన్నప్పుడు కూడా మా విధానాలు అనేటువంటిది మూడో ప్రత్యామ్నాయం ఉన్నదని చూపించగలిగినటువంటి పరిస్థితి ఉండేది. ఈ రోజు మిగిలిన పార్టీలకి అవకాశం లేకుండా, ఇందాక నాథరెడ్డి గారు చెప్పారు, ఎన్నికలు అనేటువంటిది ఫార్స్, డబ్బులతోటి కులాలతోటి మాత్రమే ఈ రోజు ఎన్నికలు. ఎవరైతే డబ్బులు ఉంటేనే 5 కోట్లు ఇద్దరు పట్టుకున్న వాళ్ళకే 2 టికెట్లు ఇచ్చారండి. తెలుగుదేశం అలాగే టికెట్ ఇచ్చారు, వీరు కూడా వైఎస్ఆర్ అలాగే 5 కోట్ల రూపాయలు డబ్బులు పట్టుకున్న వాళ్ళకే అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఎంతమంది పట్టుకోగలరు? ఎంతమంది? అందువల్ల నాలాంటి వాళ్ళు, నేను యూనివర్సిటీలో చదువుకునేటువంటి రోజుల్లో రాజకీయాలు చూసి ఎమర్జెన్సీలో అరెస్ట్ అయ్యి 76లో అయినా కూడా రాజకీయాలు ఇన్స్పైర్ అయ్యి ఆనాటి నుంచి నేను ఎప్పుడు ఉద్యోగానికి దరఖాస్తు పెట్టలేదండి. మా క్లాస్మేట్స్ 5 హైకోర్టు జడ్జీలు అయ్యారండి. ఢిల్లీ రోహిణి గారు అనే హైకోర్టు చీఫ్ జస్టిస్ రోహిణి గారు ఈ మధ్యనే రిటైర్ అయ్యారండి. వాళ్ళందరితో అందరం కలిసి చదువుకొని
నేను రాజకీయాల వైపు రాఘవులు గారు, నేను ఇటువైపు యూనివర్సిటీలో ఆ రోజు ప్రధానంగా ఎర్రవనాయుడు గారు, స్పీకర్ బాలయోగి గారు, మేమంతరం కలిసి పనిచేసేవాడు మా సభలో. ప్యానల్ బాలయోగి స్పీకర్, బాలయోగి జాయింట్ సెక్రటరీగా జూనియర్ రిప్రజెంటేటివ్ గా ఎన్నికయ్యాడు. మొన్ననే రజనీ గారని హైకోర్టు జడ్జి రిటైర్ అయ్యారు. రజనీ గారని హైకోర్టు జడ్జి, ఆమె కూడా అప్పుడు మా ఎస్ఎఫ్ఐ నాయకురాలుగా లేడీస్ రిప్రజెంటేటివ్ ఎన్నికైంది. పుణ్యవతి గారు లేడీస్ రిప్రజెంటేటివ్. ఆ రోజులంతా అట్లా ఉన్నవాళ్ళమి మేము రాజకీయాలు ఇన్స్పైర్ అయ్యాం, దేశానికి ఏదో సేవ చేద్దామని బయటకు వచ్చాం. కానీ ఈ రోజు రాజకీయాలు చూస్తే సిగ్గు తలంచుకోవాలి. ట్రైన్లో వెళ్తుంటే రాజకీయ నాయకుల గురించి ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటే సిగ్గేస్తుంది. ఎందుకంటే అందరినీ ఒకే గట్ట మన గురించి కాదు కదా. ఎందుకంటే రాజకీయ నాయకులు అంతా ఇలాగే ఉన్నారు అని అనుకుంటున్నారు, కానీ అత్యధిక మంది అట్లా కనపడుతున్నారు. ఆ విధంగా డబ్బులతో రాజకీయాలు అవుతున్నాయి. అందుకని రాజకీయ విలువలు దిగజారే దాని యొక్క ప్రతిబింబమే శాసనసభలో కూడా వ్యక్తీకరించబడుతుందని నేను భావిస్తున్నాను. అందుకని రాజకీయాల్లోనే విలువలు అనేటువంటిది మారాలి. దానికోసం ఒక పెద్ద ఉద్యమం జరగాలి. ఆనాడు గ్రంథాలయ ఉద్యమం లాగా ఆనాడు జరిగినటువంటి సామాజిక గురదాడ కందుకూరు గారు ఏ రకంగా అయితే సామాజిక సంస్కరణలు అనేటువంటిది సమాజంలో మార్పు తీసుకొచ్చారో అలాంటి ఒక పెద్ద ఉద్యమం జరిగితే తప్ప ఈ రోజు ఈ రాజకీయ కుళ్ళు అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి అవలక్షణాలని పూర్తిగా కడిగేదాకా ఈరోజు సమాజం అనేటువంటిది బాగుపడడం చాలా కష్టం. ప్రసూనమ్మ గారు ఇందాక మాట్లాడుతూ రౌడీజం చేస్తున్నారు అనేది పూర్తిగా నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారన్న అంశాన్ని లేపింది గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనుకో. దానికి సమాధానం చెప్తుంటే సమాధానం చెప్పనివ్వకుండా అడ్డుకొని చాలా దారుణంగా మాట్లాడిన పరిస్థితులు చూస్తున్నాం. ఇంత ముందు వారికి మన అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోమనండి. ఏ రకంగా రౌడీజంగా ప్రవర్తించారో. ఆ రోజు జగన్ నువ్వు మగాడివా, నువ్వు దమ్ముంటే ఇలాంటి మాటలా, ఇది పద్ధతా, ఇదేమన్నాను, ఎంత పద్ధతి లేకుండా మాట్లాడారో ఒకసారి ఆలోచించమనండి. ఈవేళ కొంచెం పరిస్థితి ఏంటంటే అక్కడికి రిప్లై చెప్పడానికి కూడా వినడానికి కూడా వాళ్ళకి ఓపిక లేదు. వారు చెప్పేది అసలు ఏమాత్రం హేతుబద్ధంగా లేదు. ఏమాత్రం ప్రతిపక్ష నాయకుడు హోదాని పట్టే పరిస్థితులు ఏమున్నాయి తప్ప రెండో రకంగా లేదు. సభ ఏ రకంగా నడుస్తున్నది. ఇంకా రెండో విషయం, రమాదేవి గారు మాట్లాడుతూ రైతులు చాలా ఇబ్బందులు. అదే ఒక రైతు నాయకుడిగా, ఒక రైతుగా నేను ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం వచ్చినాక మేము చేసిన పథకాలు వారికి తెలీదా? ఈవేళ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లోనూ నేను రుణమాఫీ చేస్తానని 14,000 కోట్లు ఇచ్చారు. మేము రైతు భరోసా పెట్టి ప్రతి మనిషికి దాదాపుగా లేదంటే స్కీమ్ అయిపోవడం లేదు 13,000 కోట్లు ఈవేళకి మేము ఇవ్వటం జరిగింది రైతులకి. ఏది సాగు భరోసాకి, సాగు ఎవరైతే చేస్తున్నాడో ఆ సాగు భరోసాకి మేము 13,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందండి. అలాగే అంతకు ముందు మేము ఉచిత విద్యుత్తుకి దాదాపు లేదంటే ఇవాళ 1,870 కోట్ల రూపాయలని మేము ఉచిత విద్యుత్తు అంటే ట్రాన్స్ఫార్మర్లు 9 గంటలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ ట్రాన్స్ఫార్మర్లకు కేటాయించాము. అలాగే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇక ఇన్పుట్ సబ్సిడీకి వస్తే ఇన్పుట్ సబ్సిడీ ఏ సంవత్సరంతో నిలుపుకోవాలి, మనకి 10 సంవత్సరాలు కూడా ఆయన పెండింగే. యాక్చువల్గా అంతకుముందు ఇన్పుట్ సబ్సిడీకి 2,180 కోట్ల రూపాయలు ఆయన అరువు పెట్టేసి వెళ్ళిపోయాడు, రైతులకు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. అది కూడా మేము ఇవాళ చేసాం. ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ ఎప్పటికప్పుడు మొన్న సబ్సిడీ అప్పుడే ఆల్రెడీ వచ్చింది. డిసెంబర్లో కూడా మొన్న వచ్చిన తుఫానికి ఎన్యూమరేట్ చేసి ఆటోమేటిక్గా డిసెంబర్ 15, 20 తారీఖు కల్లా మేము వేసేస్తామని చెప్తున్నాం. ప్రతిరోజు ఆర్బీకే ద్వారా ఏ గ్రామంలో ఎంత నష్టం జరిగింది, ఏం జరిగింది అనే విషయాల్ని ప్రతిదీ కూడా కూలంకషంగా మా ముఖ్యమంత్రికి వెళ్తున్నాయి. దాన్ని బట్టి మేము ప్రతిదీ కూడా ఏరియల్ సర్వే చేసిందంటున్నారు. ఏరియల్ సర్వే ఎందుకు చేస్తారు, ఎలాగ ఉన్నాయని చూడడానికి, అంతేగాని ప్రతి గ్రామానికి రావాల్సిన పని లేదు. మాకు ఇప్పుడున్న నెట్వర్క్ ఉంది, ఆర్బీకే ఉన్నాయి. ఇవన్నిటిలోనూ మేము ఖచ్చితంగా ఏ రోజు బకాయి లేకుండా చెల్లిస్తున్నాం అన్న సంగతి రమాదేవి గారు తెలుసుకోమని చెప్తున్నామండి. అలాగే 9 గంటల ఉచిత విద్యుత్తుకి దాదాపు 8,570 కోట్లు బకాయి పెట్టడం జరిగింది. ఇంతకన్నా దారుణం ఏమన్నా ఉందండి? ఇక రైతుకి ఏం చేశాడు ఆయన? రైతు గురించి మాట్లాడుతున్నారు. ఈవేళ గ్రీన్ ఎనర్జీ పెట్టి 10,000 మెగావాట్ల విద్యుత్ శక్తిని రైతులకి ఫ్రీగా విద్యుత్ ఇవ్వాలనే ఒక
ఉద్దేశంతో అక్కడ ఎనర్జీ కార్పొరేషన్ కూడా పెడుతున్నాము. అలాగే ఉచిత ఇన్సూరెన్స్, రైతులకు ఉచితంగా ఇన్సూరెన్స్, అంటే ఇన్పుట్ సబ్సిడీ కాకుండా ఇన్సూరెన్స్ కూడా ఉచితంగా కట్టడం, ప్రభుత్వమే కడితే సరిపోతుంది. ₹1 కడితే ఆటోమేటిక్ గా ఆ పంట నష్టపోతే ఇమ్మీడియట్ గా సీసీ ఎక్స్పెరిమెంట్లు చేసి ఆ సంవత్సరంలోనే, ఇప్పుడు మొన్న ఈ సీసీ ఎక్స్పెరిమెంట్లు అయినాయి, ఈ ఎన్యూమరేషన్ అయ్యి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా డబ్బులు పే చేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు, అలాగే ఉచిత బోర్లు, అలాగే మరి ఉచిత విద్యుత్తు 9 గంటలు 7 గంటలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు మేము ఇవాళ 9 గంటల్లో ఉచితంగా ఇస్తున్నాం. పెద్ద ఆయన ఒకటి చెప్తున్నాడు మీటర్లు ఎందుకు అని. ప్రతిదానికి ఒక జవాబుదారీతనం కావాలి. ఈవేళ టెక్నాలజీ వచ్చింది, ఎంత లైన్ లాస్ పోయింది, ఎంత ఉచిత విద్యుత్ ఇచ్చాము, ఆ లైన్ లాస్ని ఎలా తగ్గించాలి అన్న ఒక ఉద్దేశంతో ఈవేళ ఎంత ఫ్రీ పవర్ ఇస్తున్నాం అనే దాని గురించి మీటర్లు పెట్టడం జరుగుతుంది తప్ప వేరే ఏ విధమైన ఉద్దేశం లేదు. ప్రతి మీటర్కి, ప్రతి ఒక్క యూనిట్ కి కూడా గవర్నమెంట్ పే చేస్తుందన్న సంగతే మీరు ఒకసారి గమనించాలి. మీకు ఎప్పుడైనా సరే పథకాలు అనేవి ఎప్పుడు కూడా మా దగ్గర ఆగవు. మొదట్లో రైతు భరోసాకి 46 లక్షల మంది వచ్చారు, తర్వాత 49 లక్షల మంది వచ్చారు, ఈవేళ 50,50,000 మంది. మళ్ళీ అర్హతలు ఉంటే మళ్ళీ అర్హులు ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఇన్ని రకాలుగా రైతులకు మేము సేవలు అందిస్తా ఉన్నాం. వారికి తెలియట్లేదా రామాదేవి గారికి? వారు రమ్మనండి, కావాలంటే చూపిస్తాం. మేము ఎక్కడెక్కడ ఏం జరిగిందో ప్రత్యక్షంగా గ్రౌండ్ లెవెల్లో చూపిస్తున్నాం. అసెంబ్లీలో చర్చలు అంటారు, ఇది తప్పుదోవ పట్టిస్తున్నది చంద్రబాబు నాయుడు అనుకో. అది మీ అందరూ గమనించండి. లాస్ట్ అసెంబ్లీలో ఎలా జరిగినాయి, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి. జగన్ గారు నవ్వుతున్నారో లేకపోతే ఇది చేస్తున్నారో నిన్న చూశారు కదా. భజన పనులు, భజనకి 83,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఏంటి పోలవరంలో భజన చేయడానికి ఆయన ఎంత 70% పూర్తి చేశాను అన్నారు. నేను మొన్నే మీ డిబేట్ లో కూడా చెప్పాను, 70% ఎక్కడ పూర్తి చేశారు? నిజంగా పూర్తి చేసి ఉంటే ఇంకా 30%కే ఖర్చు ఎంత అవుతుందన్న విషయాలను కూడా అడిగితే ఎవరో సమాధానం చెప్పే పరిస్థితి లేదు. మరి ఈ సభా సంప్రదాయాల్ని కొనసాగించాలి అంటే ప్రతిపక్షం సహకరించాలి అధికార పక్షానికి, అంతే తప్ప వారు కొన్ని పద్ధతులు ఉంటాయి. ప్రభుత్వానికి ఎక్కువ టైం ఇస్తారు, ప్రతిపక్షానికి తక్కువ టైం ఇస్తున్నారు. ఒకటి త్రినాథ్ రెడ్డి గారు, ఏమేం చేసావో కూడా చెప్పడానికి టైం ఇస్తారు. అలాగే ప్రతిపక్షం కానీ వారి యొక్క విధానపరమైన నిర్ణయాలు కానీ వారు కానీ పద్ధతులు మార్చుకుని పోడియం దగ్గరకు వచ్చి. ఓకే త్రినాథ్ రెడ్డి గారు, సహకరించడం అన్నది ఖచ్చితంగా చేయాలి. అధికార పక్షం ప్రతిపక్షం రెండు ఒకే మాట మీద ఉంది. ప్రజల శ్రేయస్సు కోసం ముందుకు వెళ్తే అసలు ఈ పంచాయతీలే అవసరం లేదు, ఈ డిబేట్లే అవసరం లేదు. కానీ నిన్న మనం చూస్తే శాసన మండలి సాక్షిగా బొత్స గారు చెప్పిచ్చు కొడతాను అని చెప్పి ఎమ్మెల్సీలను మాట్లాడే పరిస్థితి. అంటే ఇంక ఏమి సహకరించాలి, ఎలా సహకరించాలి? సో అంతంత మాటలు అవసరం లేదు కదా. సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం మనం? వారు మాట్లాడే తీరును కూడా మీరు ప్రశ్నించాలి. ఇక్కడ బొత్స గారు చెప్పడం కాదు, వారు మాట్లాడే తీరు ఎలాగుంది, అసలు ఈ సభలను జరగనివ్వకూడదనే ఉద్దేశంలోనే ఉన్నారు తప్ప వేరే ఉద్దేశంలో లేరు వాళ్ళు. అసలు ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు ఏంటండి, ఆ చెయ్యి ఒప్పుడు పెట్టండి, ఆ కళ్ళు ఎరదేయటం ఏంటి, వాడు వీడునా, ఒక సీఎంనే వాడు వీడు, ఏం మాటలండి అవి? మాట్లాడే పద్ధతి అది? ఒక సీఎంని మాట్లాడే పద్ధతి అది? అతను కూడా చాలా కాలం సీఎంలు చేశాడు కదా, ఎప్పుడైనా అలా మాట్లాడారా జగన్ గారు? రైట్, ఎవరు మాట్లాడినది కరెక్ట్. త్రినాథ్ రెడ్డి గారు ఎవరిని ఇక్కడ సపోర్ట్ చేసి మాట్లాడలేదు, ఎవరు మాట్లాడినా తప్పే. కానీ అధికారంలో ఉన్న వాళ్ళు ఇంకా హుందాగా ఉంటే వినండి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కాస్త డిప్రెషన్ ఉంటుందేమో. అధికారంలో ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు హుందాతనాన్ని ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పుడు తప్పలేదు, ఈ రోజు కూడా తప్పట్లేదు. వారు అడిగిన ప్రశ్నలకి సమాధానం కూడా చెప్పనివ్వకుండా అడ్డుకుంటుంటే ఇంక ఏ రకంగా సభ నడిపిస్తారండి? ఏ రకంగా నడిపిస్తారు? అసలు ఆయన పద్ధతి ఏంటి? అసలు ఏం పద్ధతి అది? వాడు వీడునా, వాడు వీడు అనే పద్ధతి సంప్రదాయం మంచి పద్ధతి సంప్రదాయం అది? పద్ధతి అండి ప్రసన్న గారు. కావాలని ప్రతిపక్షం రెచ్చగొట్టడం వల్లే ఈ రకమైన అసహనానికి అధికార పార్టీ గురవుతుంది, అందుకనే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు, అందువల్ల ఇలాంటి మాటలు వస్తున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే ముందుగా ఒక విషయాల గురించి మాట్లాడాలండి. సిపిఐ సిపిఎం నాయకులు వారు మాట్లాడారు, వారి ఆవేదనను అర్థం చేసుకున్న తర్వాత సమాజంలో రావాల్సిన మార్పుల గురించి, ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలు పార్లమెంటుల్లో మనం ప్రవర్తించవలసినటువంటి తీరు గురించి వారు చాలా చక్కగా వివరించారండి. అసలు సమస్యలు ఏంటి, ఆ సమస్యల మీద ఎలా పోరాడాలి, అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ తమ వంతు బాధ్యతని పౌరులకు ఎలా అందజేయగలగాలన్న దానిలో ఈ రోజు మనం చర్చించుకుంటూ ఉన్నాం. వారు చెప్పిన సలహాలతో, వారు చెప్పినటువంటి
ధైర్యాలతో వారు చెప్పిన నైతిక ప్రవర్తనతో వెళ్తే ఈ రోజు ఈ సమస్యలు మనకు ఉద్భవించవండి. అలాగే రమా గారు అన్నారు చూడండి, ఈ రోజు మీ యొక్క డిబేట్ లో కొత్త అంశాల గురించి మనం ఆలోచించుకోవడానికి కూడా ఆస్కారం ఏర్పడింది. నిజమే, ఈ రోజు వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, వాటి ద్వారా రైతాంగం అంతా కూడా నష్టపోయింది. వాళ్ళకి గిట్టుబాటు ధర ఎలా వెళ్ళాలి, తడిచిన ధాన్యాన్ని ఎలా కొనుగోలు చేయాలి, ఆ తర్వాత వస్తున్న చట్టాల్లో మార్పులు మనం రాష్ట్రాలకు ఎలా అన్వయించుకోవాలి, అసలు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు ఎలా తీసుకోవాలి. తర్వాత నిన్న మనం చూసామండి అన్ని ఎలక్ట్రానిక్ మీడియాల్లో కూడా సురేష్ ప్రభు గారు మన యొక్క ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఒక లేఖ రాశారు. దానిలో వారు వివరించారు, ఏపీని చూస్తూ ఉంటే నాకు చాలా భయం వేస్తూ ఉంది. ఏపీ ఆర్థిక స్థితిని, వాళ్ళు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళు పెడుతున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో అసలు చివరికి ఆ రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో ఎక్కడికి వెళుతుందా అని ఆందోళన చెందుతున్నానని వారు లేఖ రాయడం జరిగింది. వాటిని గురించి ఆలోచించుకోవాలి. ఇంతకుముందు జనార్దన్ రెడ్డి గారు అన్నట్టుగా నువ్వు ఒకటంటే, నువ్వు విసునకరతో ఒకటంటే నేను చేతికరతో రెండు అంటానన్న రకంగా కాదు అధికార ప్రతిపక్షాలు బిహేవ్ చేసుకోవాల్సింది. జగన్ గారు మాకు ఇన్వైట్ చేయాలి. ఎలా అంటే, ఈ రోజు రాష్ట్రం ఎదుర్కొన్న సమస్యలు ఇవి, ఈ సమస్యల్ని మనం ఎలా ఎదుర్కొంటాం, మేము ఈ ప్రణాళికను ఇస్తున్నాం, ఈ ప్రణాళికలో మీకున్నటువంటి కష్టాలు ఏంటి అని అడగటం జరగాలి. అది కాదు నువ్వు గతంలో అట్లా చేసావు, నువ్వు ఇట్లా చేసావు అని చెయ్యూపుతున్నావు, నా ఇంకా చూపిస్తున్నావు అని ఈయన ఆవభావాలు చేయటం. ఇదంతా మనం చదువుకునే వారం, విద్యావంతులు, ప్రజాస్వామ్యంలో కొత్త మార్పులు రావాలనుకుంటున్న వాళ్ళు, పార్లమెంటరీ సంప్రదాయాన్ని గౌరవం ఇవ్వాల్సిన వ్యక్తులు, ప్రజాస్వామ్యానికి నిర్వచనం ఇవ్వాల్సిన మనం మీరన్నారని నేనన్నారని జనార్దన్ రెడ్డి అనుకోకుండా అసలు తీరుతెన్నులే మార్చవలసినటువంటి అవసరం ఉందండి. రమ్మగారు అన్నట్టు, ఆ సిపిఐ నాయకులు గారు అన్నట్టుగా అసలు వ్యవస్థ ఎటువైపు పెడుతుంది, ఈ రోజు ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంటి, దాన్ని ఎలా 0 hour లో మనం లేవనెత్తాలి. 0 hour లో కనుక ఇవ్వకపోతే మన సభ హక్కులని నోటీసులు ఇచ్చి దాని ద్వారా ఆ సమస్యను ఎలా మనం తీసుకువెళ్లాలని ఆలోచించుకోవాలి. ఒకవైపు కరోనా ముప్పు, రెండో వైపున వరదల ముప్పు, తుఫాన్ బాధలు, దాంతో పాటు రైతాంగం ఎదుర్కొన్న సమస్యలు, అవి కాకుండా దిశ చట్టాన్ని చేశారు. ఆ చట్టం కేంద్రంలో కొద్ది మార్పులతో ఏమైనా మరలా వచ్చింది, కొంచెం మరలా చేస్తూ ఉన్నారు. కానీ చేస్తూ ఉంటుంటే ఒక కృష్ణవేణి ఏంటి, ఒక ప్రియాంక ఏంటి, ఒక వరలక్ష్మి ఏంటి, ఇలా రోజుకొక అమ్మాయి, ఒక సాయుధ ఏంటి కదిర్లో, ఇలా రోజుకొక మీద అత్యాచారం జరుగుతూ ఉంటే ఇంతవరకు శిక్షించకుండా వాళ్ళంతా కూడా దిశ చట్ట పోలీస్ స్టేషన్ కింద మేము చేస్తున్నామని చెప్పుకుంటూ తాత్సర్యం చేస్తున్నప్పుడు, మహిళా హక్కులు భంగం చేస్తున్నప్పుడు, తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మహిళా ట్రాఫికింగ్ పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి. రైతు కూలీ సమస్యలు అలాగే ఉన్నాయి. ఎక్కడ ఉద్యోగత లేదు, ప్రత్యేక నిరుద్యోగత ఆర్థిక వ్యవస్థలో దారుణం ఆడుతూ ఉంది. ఆర్థిక వృద్ధి రేటు పడిపోయింది, తలసరి ప్రమాణ స్థాయిలు పెరిగి. వీటన్నిటి గురించి ఆలోచించుకోకుండా ముందు సభాకాలన్నంతా కూడా నిర్వర్తిస్తున్నప్పుడు ప్రజలు కూడా ఈ రోజు ఉద్యమిస్తామండి, మనం మీరు చేస్తుంది తప్పు అని అవసరమైతే వాళ్ళ ఇళ్ల ముందు పోయి అసలు వాళ్ళు మాట్లాడితే, మీరు ఇందాక అన్నారు చూసారా, చెప్పుతో కొడతానని ఇంకోడు, నాలుగు కోసేస్తానని కొడాలి నాని అంటాం కానివ్వండి. ముఖ్యమంత్రి గారు తన యొక్క మంత్రుల్ని కంట్రోల్లో పెట్టుకోలేరా? కనుచూపుతో వాళ్ళని ఇంకా లేవమని అంటాం, అక్కడ కూర్చోబెట్టడం, ఇలా జిగుప్సాకరమైన రీతిలో విచిత్రమైనటువంటి విన్యాసాలతో హావభావాలు, ముఖ్యమంత్రి హావభావాలు అలా ఉంటాయండి. బాడీ లాంగ్వేజ్ మోర్ ఇంపార్టెంట్, కల్చర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సమాధానాన్ని వ్యక్తిగతంగా చెప్పడం కాదండి, సమాధానాన్ని చెప్పగలిగిన సత్తా తెచ్చుకోవాలి. కానీ వెకిలి నవ్వులు, వెకిలి శ్రేష్టలు, అంగ విన్యాసాలు, లేకపోతే బాడీ లాంగ్వేజ్ వీటితో సభను తప్పుదోవ పట్టించొద్దు. ఒకవేళ ప్రతిపక్ష వాళ్ళు తప్పు చేస్తామనుకోండి, ఇది కాదని చెప్పాలి. మాట్లాడితే ఎట్ ద మార్షల్స్ టు టేక్ దెమ్ అవుట్ అంటామండి. ఇది భద్రత అండి ముఖ్యమంత్రి గారికి. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది అసెంబ్లీ కాదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీరుతున్నది దుర్యోధన పర్వాన్ని తలపిస్తుందండి. దుర్యోధన కన్సైగ చేయగానే దుశ్శాసనుడు లెగుస్తాడట, కర్ణుడు లెగుస్తాడట, ఇంకోటి లెగుస్తాడట. అట్లా ఉంది. నిన్న ప్రతిపక్ష నాయకుడి ప్రసంగాన్ని 9 సార్లు కట్ ఆఫ్ చేశారండి. ఇష్టారీతిగా మాట్లాడుతున్నారండి. చట్టాలు ఎస్ మేము తప్పు చేసాం అనుకున్నాం, మేము తప్పు చేస్తే ప్రజా తీర్పు వేరుగా వచ్చింది, మీకు అధికారం వచ్చింది కదా, మీ అధికారం వచ్చి మీరు మంచి ఏం చేయబోతున్నారు చెప్పండి, మీ యొక్క ప్రజాభిప్రాయాలు ప్రజల యొక్క ఎలా చెప్పగలుగుతున్నారు చెప్పండి, మీ మంచి పనులు ఏమో చెప్పండి. మాట్లాడితే గతంలో వాళ్ళు చేసేవాళ్ళకి సభా సమయాన్ని ఇచ్చారా? ఒక్కొక్క సభా సమయానికి 1 గంట కోసం ఒక ఎమ్మెల్యే మీద ఎన్ని వేల రూపాయలు, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుందో మీకు తెలుసా? ఆ సభా సమయంలో గతాన్ని తగ్గొట్టు కాదు, ఏం జరగాలి, ఎలా జరగాలి, ముందుకు వెళ్ళాలి, మీ సూచనలు అన్నటువంటి పద్ధతిలో కనుక వెళ్ళిన రోజున నిజమైన నిర్వచనం చెప్తాం. నిజంగా వారి మాటలు, నాకు సిపిఐ గారి మాటలు విన్న తర్వాత సిగ్గనిపిస్తుందండి. ఇదా మనం ఆయన అన్నా చూసారా, ఉద్యమాలు నిర్వర్తించాం, ఆవేశాలు తెచ్చుకున్నాం, కొత్త మార్పును ఆశించాం, ఇంతవరకు నేను ఉద్యోగాలకు అప్లై చేయలేదు, ఈ వ్యవస్థ ఇలాగే ఉంటుందని ఆయన
పైన ఆవేదన చూసిన తర్వాత నిజంగా మనం సిగ్గుపడాలి. అసెంబ్లీలో సిగ్గుపడుతూ సమస్యల మీద ప్రతిబింబించేదిగా లెటర్లు రాద్దాం, పట్టండి. ప్రతిపక్షాలు కానివ్వండి, అధికార పక్షాలు కానీ ఇలా మీరు ప్రవర్తించొద్దు, మీరు ప్రజా సమస్యల మీద ఉద్యమించండి, కొత్త మార్పు తీసుకురండి అని చెప్పండి. పడిపోతున్నటువంటి ఆర్థిక వ్యవస్థని, ఆంధ్రప్రదేశ్ అంధకారంగా మారబోతున్నటువంటి వ్యవస్థ మీద మనకున్న బాధ్యత ఏదో నిర్వర్తిస్తాం. ఓకే, రైట్. నరసింహరావు గారు, నేను ఒక వర్మ గారు ప్లీజ్ ఒక ముఖ్యమైన విషయాన్ని తమ దృష్టికి తీసుకొద్దాం ప్లీజ్ అనుకుంటున్నాను. ప్లీజ్. ఈ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చాలా తీవ్రంగా నష్టపోయామండి. ఇప్పటికే మన రాజధాని అనేటువంటిదే ఈ రోజు ఏర్పాటు చేసుకోలేకపోయామండి. అన్నిటికంటే కూడా ఈ రోజుకి కూడా మనం ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత వచ్చినటువంటి నష్టం, ముఖ్యంగా విభజన చట్టాన్ని అమలు చేయడం అనేటువంటిది బీజేపీ ప్రభుత్వం చేయడం లేదు. ఇది చాలా తీవ్రమైనటువంటి నష్టాలు. రైల్వే జోన్ లేదండి, వెనకబడిన ప్రాంతాలకు నిధులు లేదండి, బడ్జెట్ లోటును పూడ్చుకోలేకపోయామండి. ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి నిర్వాసితులు, ఎందుకంటే నిర్వాసితులు ముంపు జరిగితే ప్రాజెక్టు ముందుకెళ్ళదండి. కానీ నిర్వాసితులు, అది నేషనల్ ప్రాజెక్ట్ కమిట్మెంట్ ఉంది, చట్టం అది. ఇట్ ఇస్ ఏదేదో దయాదాక్షిణ్యంగా మన కేంద్రం ఇవ్వడం కాదండి, మన హక్కు అది. కానీ ఈ రోజు అది ఇవ్వకుండా బీజేపీ కేంద్ర ప్రభుత్వం నాటకం ఆడగలుగుతుంది. వీరిద్దరూ ఒకరి మీద ఒకరు ఆల్రైట్, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తప్పు చేసింది, అది అందరికీ ప్రజలకు అర్థమవుతుంది, అడగాల్సిన టైంలో. ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని మీరు నిలేసి అడిగి ఏదో రకంగా ప్రాజెక్ట్ పూర్తి అయ్యేదానికి ఏమి చేస్తారనే చెప్పండి. కేంద్ర ప్రభుత్వాన్ని గతంలో తప్పించింది నిందేయడం, అది చేసిన లోపాలను ఎత్తి చూపించడం అనేటువంటిది చేయొచ్చు, తప్పు కాదు. కానీ అంతకంటే కూడా ఇది కేంద్ర సెంట్రల్ ప్రాజెక్ట్ ఇది. కానీ ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వకపోతే లక్షలాది మంది, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజానీకానికి అది ప్రాజెక్టులకు నీళ్లు ఉండవు, మంచినీళ్లు తాగడానికి ఉండవు. అలాగే వెనకబడినటువంటి ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి నీటి సమస్య, విశాఖపట్నానికే నీటి సమస్య అనేటువంటి తలెత్తుందండి. అందుకని దీన్ని కేంద్ర ప్రభుత్వాన్ని నిలేసేటువంటి పని ఎందుకు చేయడం లేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రధానంగా బీజేపీని తప్పించేటువంటి తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్య యుద్ధం అనేటువంటిది, వారి విమర్శలు అనేటువంటిది బీజేపీని తప్పించేదానికి తావు ఇవ్వడం అనేటువంటి జరుగుతున్నది. దయచేసి దీనివల్ల రాష్ట్రానికి నష్టం, రాష్ట్ర ప్రయోజనాలను ఎలా కాపాడాలనేటువంటిది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలని నేను కోరుతున్నాను. రైట్, రమా గారు. రైట్, త్రినాథ్ రెడ్డి గారు. త్రినాథ్ రెడ్డి గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ఒకసారి రిలీజ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు వెకిలి చేష్టలో వెకిలి నవ్వులు నవ్వే మనిషి కాదు. ఓకే అండి, చూడండి ఇప్పుడు ఉందండి. ఓకే అండి, ప్లీజ్. ఓకే ఓకే, త్రినాథ్ రెడ్డి గారు ప్లీజ్. ఓకే అండి, ఇప్పుడు ఆవిడ చెప్పింది నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఆయన వెకిలి నవ్వులు నవ్వే మనిషి కాదు. ఖచ్చితంగా ప్రతి విషయాన్ని, ప్రతి అంశాన్ని కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఏదైనా తీసుకుంటాడు నిర్ణయం ఆయన చేత. ఆవిడ చెప్పింది తప్పు. అంత ముందు సభలో జరిగిన సంఘటనలు ఏంటన్నది ఒక్కసారి చూస్తే తెలుస్తుంది. రెండో విషయం, పెద్ద ఆయన చెప్పిన దాన్ని బట్టి పోలవరం ప్రాజెక్టు గురించి ఒక్కసారి ఆయన నేను ఆహ్వానిస్తున్నాను. ఆయన ఎక్కడో శ్రీకాకుళం దగ్గర ఎక్కడో ఉంటారేమో, ఒక్కసారి ప్రాజెక్టు పనులు ఎంత జరిగినాయి, ఏంటి జరిగింది, అలాగే కేంద్రంతో గొడవెట్టుకుంటామా లేకపోతే మేమే కడతామా అనే అంశం అవసరం లేదు. ఖచ్చితంగా 2022కి పూర్తి చేస్తాము. ఆ R&R ప్యాకేజ్ తో సహా. అవసరమైతే కేంద్రం నుంచి నిధులు ఇస్తారు, లేకపోతే మేము రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుందా అనేది అవసరం లేదు. ప్రాజెక్ట్ అయితే పూర్తి చేసి ఉత్తరాంధ్రకి మొత్తం ఇక్కడ ఉన్న అన్ని గోదావరి డెల్టాకి, కృష్ణా డెల్టాకి మొత్తం అన్నింటికి నీళ్లు ఇవ్వటం ఖాయం. అపోహలు సృష్టించి అది ఏదైతే 45.72 చేస్తున్నారో దానికే కడుతున్నారు తప్ప ఒక్క అంగుళం కూడా తగ్గించట్లేదు. పోలవరం మెసేజ్ ఇచ్చాము, రైతు విభాగం జరిగింది. చేత ఉత్తరాంధ్రకి నీళ్ళు ఇవ్వటం ఖాయం. ఈ పోలవరం ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద పూర్తి అవటం అనేది 2022కి పెట్టాం. మేమేదో ఇంత ముందులాగా దేవినేనమ్మలాగా రాసుకో జగన్ 18 నేను చేస్తున్నాను ఇలాంటి తప్పుడు మాటలు. మేము 70% చేంజ్ చేసామని చెప్పారు. రమ్మనండి, ఒక్కసారి రికార్డ్స్ ఉన్నాయన్నీ కూడా అండి, రమ్మనండి. పూర్తి చేయడం అనేది ఖాయం. పెట్టుకోకలేదు. మేము కేంద్రంతో లాలూచీ పడతామా లేకపోతే ఏదో బతిమాలతామా, పోరాడతామా, ఏదైనా ఫండ్స్ తేవడం అనేది ముఖ్యం.
ఖచ్చితంగా ఫండ్స్ తెచ్చి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత అది. ఈ రోజు చెప్తున్నాను, మళ్ళీ ఆ రోజు కూడా పెద్ద ఆయన నేను ఆహ్వానిస్తున్నాను. నేను ఓకే అండి. రండి, త్రినాథ్ రెడ్డి గారు తీసుకెళ్తాను. మీరు కూడా తమరు కూడా చూద్దరు కదా, ఓకే. చూస్తే ఒక్కసారి మీకు అర్థమవుతుంది ఓకే. ఎలా జరుగుతుంది, టైం ఫ్రేమ్ లో వర్క్ ఎలా జరుగుతుంది, రైట్, నైట్ ఓకే. అండ్ డే జరుగుతుంది, ఒక్క రోజు తప్ప. సార్ చెప్పండి. త్రినాథ్ రెడ్డి గారు, ఒక్క విషయం అండి, రాజకీయ నాయకులు ఎంత అద్భుతంగా ప్రసంగాలు చేస్తుంటారంటే ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారో అర్థం కాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అవనివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం అని పోలవరం ప్రాజెక్టు నుంచి వాళ్ళు విధులు రాకపోతే ప్రభుత్వం ఇస్తారు. ప్రభుత్వం ఏంటి, ప్రజల దగ్గర నుంచి ఇచ్చే సొమ్ము మళ్ళీ ప్రజల మీదే పడుతుంది ఆ భారం అంతాని. ఎక్కడి నుంచి వస్తుంది ప్రభుత్వానికి డబ్బు అన్నది? మళ్ళీ ప్రజల మీదే, మళ్ళీ ప్రజల మీద పడిదే. ఇప్పుడు కేంద్రం నుంచి పీపీఏ వచ్చిన తర్వాత పీపీఏ ఆల్రెడీ అనుమతి ఇచ్చిందా లేదా? పోలవరం 20,000 కోట్లు మేము R&Rకి ఇస్తామని చెప్పిందా లేదా? ఆ విషయాలను ప్రస్తావించలేమి. నిన్న పీపీఏ మళ్ళీ సందర్శన చేసింది, బ్రహ్మాండంగా జరుగుతుంది, మేము అందరికీ కూడా ఇస్తామని చెప్పారు. ఆ విషయాలు కూడా మీరు గమనించాలి. మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకంగా తెస్తామన్నది మీకు అవసరం లేదు. గ్యారంటీగా నిధులు తెచ్చి ఆ R&R ప్యాకేజ్ తో సహా పూర్తి చేస్తాము. అనుమతి పెట్టుకోలేదు చెప్పారు నిన్న. పీపీఏ చెప్పారండి, ఆమోదించారు. త్రినాథ్ రెడ్డి గారు, నేను ఎత్తు తగ్గిస్తున్నారని నేను చెప్పడం లేదండి. తెలుగుదేశం నాయకులు చేసిన విమర్శ. నేను కోరేది ఏమంటే, తెలుగుదేశం ప్రభుత్వం కూడా అలాగే చేసి 2017 పూర్తి చేస్తా ఉన్నారు, 18 చేస్తున్నారు, 19 చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడుందో మనకు తెలుసు. అందుకని 2022కు చేయాలంటే మేము ఎలాగైనా చేస్తాం అనేది కాదు, దాని నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక. ఎందుకంటే మామూలు 50,000 కోట్ల రూపాయలు ఈ రోజు నిధుల్లో తేడా ఉంది. పునరావాసానికి సంబంధించినటువంటి విషయాన్ని పరిష్కారం ఏ విధంగా చేస్తారనే ప్రజలకు చెప్పండి, ప్రజలకి తెలియాలి కదా. అందుకని మేము 2022కి ఎలాగైనా పూర్తి చేస్తాం. 2022 దాకా అవుతుంది. అప్పుడు దాకా మేము దాని గురించి ప్రజలేమి అడగకూడదు, 2022 కల్లా చేస్తామనంటే ఆచరణలో జరగదండి. అందుకని ఎలా చేస్తారు అనేటువంటిది నిర్దిష్టంగా ఒక రోజు అయ్యేటువంటిది కాదు. ఈ ప్రాజెక్టులు ఈ సంవత్సరం జరగాల్సినటువంటిది ఈ సంవత్సరం పూర్తవ్వాలి, వచ్చే సంవత్సరం జరగాల్సింది వచ్చే సంవత్సరం జరగాల. ఎలా పూర్తి చేస్తారు, దాని నిధుల పరిస్థితి ఏమిటి? నిధుల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. అవసరం లేదు కూడా, కేంద్రం యొక్క బాధ్యత ఉంది. కేంద్రం యొక్క బాధ్యత, ఈ కేంద్రం ప్రాజెక్టు, దాని మీద ఎలా ఒత్తిడి చేస్తారు, ఎలా తీసుకురావాలి అనేటువంటి దాన్ని ఇంతవరకు మీరు ఎక్కడా స్పష్టత అనేది లేదు. అందుకనే అందరూ ప్రజలు ఆందోళన పడేది, ఉత్తరాంధ్ర ప్రజలు ప్రత్యేకంగా ఆందోళన పడుతుంది. ఈ రోజు మాటలు చెప్పినా ఇది ఆచరణలో ఎలా అవుతాయి అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. అందుకని దాన్ని చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. థ్యాంక్ యూ. స్పిల్వే పని పూర్తవుతుంది, రేపు మే నాటికి స్పిల్వే అంతా పూర్తవుతుంది. స్పిల్ ఛానల్ లో డివాటరింగ్ చేస్తాము, స్పిల్ ఛానల్ కూడా పూర్తవుతుంది. అలాగే ఎత్కం రాక్ఫిల్ డ్యామ్, కాపర్ డ్యామ్ పూర్తి చేస్తున్నాము. 3 నెలలు మేము ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పంటలు కూడా 31తో క్లోజ్ చేసేసి ఆ యొక్క పనులు పూర్తి చేయడానికి మేము టైం ఇస్తున్నాము. ఆ టైం అలాగే ఎత్కం రాక్ఫిల్ డ్యామ్ నెక్స్ట్ సీజన్ లో 22 నాటికి మీరు కావాలంటే ఒక్కసారి. ఓకే, థ్యాంక్ యూ త్రినాథ్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. త్రినాథ్ రెడ్డి గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నరసింహరావు గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి కాటరగడ్డ ప్రసూన్ గారు. థ్యాంక్ యూ రామ గారు. ఇది ఇవాల్టి వాయిస్ ఆఫ్ పీపుల్. స్టే ట్యూన్ టు 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.